ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ బాగా బలహీనపడింది. తెలంగాణలో కాస్త మెరుగ్గా ఉన్నా ఏపీలో మాత్రం ఘోర పరిస్థితి నెలకొంది. దీంతో ఆ పార్టీ నాయకులు ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. కొందరు టీడీపీలో చేరగా మరికొందరు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ ప్రభావంతో 2014, 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలవలేదు. ఈ క్రమంలో ఏపీలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. గతేడాది జరిగిన కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఏఐసీసీ అడుగులు వేస్తోంది. తెలంగాణలో రాజకీయాలు చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ్య, ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. పార్టీని ప్రజల్లో తీసుకెళ్లేందుకు పాదయాత్ర చేశారు. కానీ ఆశించిన స్పందన రాలేదు. దీంతో గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల్లో షర్మిల తెలంగాణలోనే పని చేస్తానని చెప్పడంతో చేరిక వాయిదా పడింది. టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేయడాన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్ లో చేరికపై మళ్లీ సందిగ్ధం నెలకొంది. కానీ అంతా అనుకున్నట్లుగానే జనవరి 4న షర్మిల కాంగ్రెస్ లో చేరారు. మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో పాటు వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ రోజు షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానని తెలిపారు. అండమాన్ లో అయినా ఆంధ్రప్రదేశ్ లో అయినా పని చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 పర్యాయాలు పీసీసీ చీఫ్ గా, ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ రాజశేఖర రెడ్డి నాడు చతికిలపడిన కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తెచ్చారు. టీడీపీ 10 ఏళ్ల పాలనతో కాంగ్రెస్ నాడు పూర్తిగా బలహీనపడింది. అప్పుడు పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేశారు. ఎండ, వాన, చలి అని లేకుండా ఉమ్మడి ఏపీలో పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. దీంతో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 2009 ఎన్నికల్లోనే సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చారు. కానీ అదే ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, 2014లో తెలంగాణ ఏర్పడడం జరిగింది. రాష్ట్రాన్ని విభజించిందన్న కోపంతో ఏపీలో అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ప్రజలు కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించారు. ఆ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు ఆదరించలేదు. ఈసారి వైఎస్ఆర్సీపీని 150 సీట్లతో గెలిపించారు. టీడీపీని 23 సీట్లకు పరిమితం చేశారు. 2023లో కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ వైఎస్ ఫ్యామిలీని నమ్ముకుంది. ఆయన కూతురును పార్టీలో చేర్చుకొని పీసీసీ పగ్గాలు అప్పగించింది. ఈ మేరకు జనవరి 16న ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు నిన్న రాజీనామా చేసిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ 2 నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. రుద్రరాజు రాజీనామా చేసిన 24 గంటల్లోనే షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించడం విశేషం. ఇక కాంగ్రెస్ లో చేరిన పక్షం రోజుల్లోనే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు దక్కించుకున్నారు షర్మిల. మరో 2 నెలల్లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ఏపీ కాంగ్రెస్ షర్మిల సారథ్యంలోనే ఎదుర్కొనుంది. వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చిన షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో గతంలో పార్టీ వీడిన నేతలు, ఇతర పార్టీలో టికెట్లు రానివారు కాంగ్రెస్ లో చేరతారని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మరి షర్మిల ప్రభావం కాంగ్రెస్ ను ఏ మేరకు బలోపేతం చేస్తుందో చూడాలి.